మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామనందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయం ముందు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశాన్ని బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన దినమంతా రాత్రి అంతా కాచి కాపాడి ఉదయకాల పరిచయలు తోడేయండి. సాయంకాల సమయాన్ని సంధానాలు వచ్చి వాక్యం అందించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నూతన సంవత్సరం యొక్క ఆరాధన నిమిత్తం ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు ధ్యానం చేసుకుందాము. నూతన సంవత్సరం ఆరాధన నిమిత్తము ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1 నుంచి 13 వచనములు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. దప్పికొనిన వాళ్ళారా, నీళ్ళ యొద్దకు రండి. రూకలు లేని వాళ్ళారా, మీరు వచ్చి భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియో ఏకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్న మాటలు. దేవుడు మన దాహార్తిని తీర్చును, దప్పిగొన్న వారి యొక్క దాహము తీర్చును. ఆయన వారికి జీవజల ఊటలనిచ్చును. యెషయా చెప్తున్న మాట, దప్పిగొన్న వాళ్ళారా, నీళ్ళ యొద్దకు రండి. రూకలు లేని వారులారా, మీరు వచ్చి భోజనం చేయండి అంటున్నాడు. ఆయన ఆహారమును పానమును ఆయన శరీరము ద్వారా రక్తము ద్వారా మనకి అనుగ్రహించి ఉన్నారు. అంటే ఎవరైతే ప్రభువునందు ప్రభు మాటలందు నిలిచి ఉంటారో వారు ఆయనలో జీవించాలంటే ప్రభు సెలవిచ్చినట్లుగా ఇది నా శరీరము, ఇది నా రక్తము అని ఆయన యొక్క శరీరము ద్వారా ఆయన రక్తము ద్వారా మనము ఆయనలో కొనసాగువారం అవుతాము. అంటే ఆయన శరీరము తిని ఆయన రక్తం త్రాగువాడు ఆయనతో పాటు జీవించుడనే విషయాన్ని యెషయా గుర్తు చేస్తూ అందుకే అంటున్నాడు, దప్పిగొన్న వారులారా, నీళ్ళ యొద్దకు రండి. రూకలు లేని వారులారా, మీరు వచ్చి భోజనం చేయండి. రూకలు అంటే ఇక్కడ దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తున్న మాట, మానవునికి అవసరతలు అక్కర్లు ఏమవుతున్నావో అవి కలిగి ఉండాలి, అవి పొందుకోవాలి అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన అంటాడు, ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలు చెల్లించెదరు అంటూ దేవుడు దేని నిమిత్తము మనల్ని ఉంచాడో, ఏది దేవుని చిత్తమైనదో అది మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ మనము గ్రహింపు లేక లోకమందు జీవించి దేవుడు మనకిచ్చిన దాన్ని సరైన రీతిలో దాన్ని మరి విధి విధానాలు అనుసరించి నడుచుకోకపోతే అది మనకి ఆశీర్వాదకరం కాదనే విషయాన్ని యెషయా చెప్తూ అంటున్నాడు. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలు చెల్లించెదరు, సంతుష్టి కలుగుజేయు దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు భయపరచెదరు అంటూ నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి అంటున్నాడు. దేవుని వాక్యమును, ఆయన మాటను, ఆయన ఉద్దేశములను ఎవరైతే ఎరిగి గ్రహించి జీవించువారే ఉంటారో వారు మంచి పదార్థము అనగా ఆ నిత్యరాజ్యమందు ప్రభుతో పాటు ఆ ప్రభు రాజ్యమందు తండ్రితో మరి కుమారునితో పరిశుద్ధాత్మతో జీవించేవారమై ఉంటాము. కాబట్టి మీ ప్రాణమును అంటే దేవుడు ఏదైతే మానవునికి ఆయన ఆత్మనిచ్చి తన జీవాత్మ చేత మళ్ళీ జీవింపజేస్తున్నాడో ఆ విషయాన్ని యెషయా అంటున్నాడు, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి అంటున్నాడు. అంటే దేవుని కొరకు, దేవుని చేత, దేవుని ద్వారానే తప్ప మరి ఇతర ఐహిక విచారముల చేత కాక వాక్యం అనుసరించి నడుచుకుంటూ ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నట్టు మీ ప్రాణమును సారమైన దాని యందు సుఖింపనీయుడి, చెవియొగ్గి నా యొద్దకు రండి అంటున్నాడు. అంటే ఎవరైతే ఆయన మాట విని ఆయన వాక్యానుసారంగా నడుచుకుని ఆయన ఉద్దేశాన్ని అనుసరించి జీవించేవారు అంటారో వారిని మీరు వినే ఎడల మీరు బ్రతుకుదురు అంటున్నాడు. అంటే ఆయన మాట విన్నప్పుడు, ఆయన ఉద్దేశాన్ని ఎరిగినప్పుడు మనం ఇహమందు పరమందు కూడా ప్రభుత్వం ఉంటాము అనే విషయాన్ని చెప్తూ నేను మీతో నిత్య నిబంధన చేసేదను అంటున్నాడు. అంటే దేవుడు ఒక నిబంధన మనతో చేశాడు. ఏంటి ఆ నిబంధన? ఆయన మరలా వచ్చి
మనలను తన రాజ్యమందు చేర్చుకొను. ఎందుకని? మనము ఆయన యందును ఆయన మన యందు నిలుచున్నట్లు ఆయన చిత్తమును అనుసరించి ఆయన ఉద్దేశమును అనుసరించి మరి ఏదైతే ఆయన తన శరీరం ద్వారా రక్తం ద్వారా మనకి రక్షణ అనుగ్రహించారో ఆ రక్షణలో మనం కొనసాగవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ భక్తుడైన యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట ఆయన అంటున్నాడు, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మీకును చూపుదని అంటాడు. అలనాడు దావీదుని ఏ విధంగా అయితే ఆయన ప్రేమించి మరి ఆ యొక్క ఉన్నతమైన స్థితిలోనికి దావీదును దేవుడు నడిపించాడో, నేడు మనం ఆయన వద్దకు వచ్చినప్పుడు మనలను ఆయన ఆ స్థితిలోనికి నడిపించువాడై ఉన్నాడు. అంటే అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుడు ఆ రాజ్యమందు మనలను ప్రేమిస్తూ ఆ రాజ్యమందు మనలను చేర్చుకొనున్న విషయాన్ని గుర్తు చేస్తూ అంటున్నాడు, ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించి తిని, జనములకు రాజుగా అధిపతినిగా అతనిని నియమించి తిని అంటున్నాడు. దేవుని చేత దేవుని ద్వారా ఏర్పరచబడ్డ వారిని ఆ యొక్క ఏర్పాటులో భాగాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ద్వారా గుర్తు చేస్తూ ఆయన అంటున్నాడు, నీ వెరుగని అన్యజనులను నీవు పిలిచెదవు, నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదురు అంటాడు. నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలంపులు నీవు దేవుని యథార్థత కలిగి నీతిని అనుసరించి సత్యమును అనుసరించినప్పుడు నిన్ను బట్టి అనేకులు దేవుణ్ణి తెలుసుకుంటారు. తెలుసుకోవడమే కాదు, వారి ప్రవర్తన సరిచేయబడి వారు దేవునితో జీవిస్తారు అనే విషయాన్ని యెషయా ద్వారా చెప్తున్నాడు. అంటే ఈ నూతన మాసములో, నూతన సంవత్సరంలో నూతన ఉద్దేశాల చేత మనము ప్రభువులో బ్రతుకుటకు సిద్ధపాటు కలిగి ఉండాలనే విషయాన్ని చెప్తూ అంటున్నాడు. యెహోవా మీ కొరకు అంటే ఏది దేవుడు మనకు సిద్ధపరిచాడో దానిని మనం కలిగి ఉండాలి. అందుకనే యెహోవా మీకు దొరక కాలమందు ఆయనను వెదకొడి, ఆయనలో ఏమన్నాడు, సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి. ఆయన దొరికే కాలము ఈ కృపాకాలంలో మనం ఉన్నాము, ఈ కృపచేత రక్షింపబడ్డాము. ఈ కృపాకాలంలో ప్రభు వెంట మనం పోయినప్పుడు ఆ ప్రభు మనలను తన రాజ్యమందు నిలుపును. కాబట్టి ఏదంటాడు, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి. కాబట్టి ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినమని మనం చెప్తున్నాం. ఎందుకనంటే ఈ సమయాన్ని పోగొట్టుకొనక సద్వినియోగం చేసుకుంటే దేవుడు తప్పక తన రాజ్యమందు మనలను చేర్చునని చెప్తూ, భక్తిహీనులు తమ మార్గములను విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు తమ దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అంటున్నాడు. ఎప్పుడైతే మన హృదయాలు, మన ఆలోచనలు ప్రభు వైపు తిప్పబడతాయో, నడిపింపబడతాయో, అప్పుడు దేవుడు తప్పక మనల్ని క్షమించి తన కృపచేత నింపును అంటున్నాడు. కాబట్టి నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని ఇదే యెహోవా వాక్కు అని యెషయా ద్వారా చెబుతున్నాడు. కాబట్టి ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు మనం గ్రహించి ఆయన ఉద్దేశానుసారంగా మనం జీవించినప్పుడు మనం బ్రతకడమే కాదు, ఆయనతో పాటు జీవిస్తాము అంటున్నాడు. అందుకనే ఆకాశమును భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అంటున్నాడు. కాబట్టి దేవుని తలంపుల చేత, ఉద్దేశాల చేత మనం జీవించడానికి ఆ ఉద్దేశాలను అనుసరించి నడుచుకోవాలనే విషయాన్ని చెప్తున్నాడు. వర్షమును, హిమమును ఆకాశమును వచ్చి అక్కడికి ఎలాగా మరలక భూమి మీద తడిపి విత్తువానికి విత్తనములను, భుజించువానికి ఆహారమును కలుగుటకే అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయనో, అలాగే నా నోట నుండి వచ్చుచున్న మాటలు కూడా ఉండనంటున్నాడు. కాబట్టి ప్రభు మాటలో, ప్రభు ఉద్దేశంలో ఒక నూతనమైన స్థితి, నూతనమైన క్రియ ఆయన చేయబోతున్నాడు. కాబట్టి మనము ఆయన యందు, ఆయన మాటల యందు నిలిచినప్పుడు ఆయన మనకు తన సమస్తమైన వాటిని అనుగ్రహించునని చెప్తున్నాడు. కాబట్టి నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యములను సఫలము చేయను అంటున్నాడు. ఎవరైతే ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో వారు ప్రభు కార్యాలను చేసేవారిగా, ప్రభు పనివారిగా, ప్రభు యొక్క మరి పొలములో వారు వ్యవసాయకులుగా ఆ పంటను కోసేవారిగా,
దేవుని చిత్తాన్ని జరిగించే వారై ఉంటారనే విషయాన్ని చెప్తున్నాడు. చివరిగా ఆయన అంటున్నాడు, మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును అంటున్నాడు. కాబట్టి ముండ్ల చెట్లకు బదులు దేవదారు వృక్షములు మొలుచును, దురదగొంటు చెట్లకు బదులు గొంజు వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిని గాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండునంటున్నాడు. కాబట్టి నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు, నీ తలంపులు ఆయన ఉద్దేశానుసారంగా నడిచినట్లయితే, ప్రవర్తించినట్లయితే తప్పక ఆయన నిన్ను ఈ నూతన సంవత్సరంలో, నూతన మాసంలో తన కృపచేత కాపాడి సంరక్షించునని ప్రవక్త అయిన యెషయా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, గత సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించారు. ఈ నూతన మాసంలో ఈ సాయంకాల సమయమున నీ వాక్యము చేత నీ ప్రియబిడ్డలతో మీరే మాట్లాడి మహిమ పొందమని కుటుంబాలపై నీ కృపను ఉంచమని అడుగుతున్నాం. అయ్యా, ఈ జనవరి మాసం మొదటి దినం మొదలుకొని అయ్యా డిసెంబర్ మాసం 31 వరకు నీ సన్నిధిలో, నీ కాపుదల్లో, నీ భద్రత మమ్మల్ని ఉంచండి. ఏది మేలైనదో, ఏది ఉత్తమమైనదో, ఏది ఉన్నతమైనదో నీ ప్రియ కుటుంబాలకు అనుగ్రహింపజేసి కృప చూపించండి. ఎవరైతే ఇంకా నేను ఎరుగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నట్టు వారికి మారు మనసు, పాప క్షమాపణ దయచండి. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయక నీ సన్నిధి అందు మేము నిలిచినట్లు మా అందరికీ నీ కృప దయచేయమని, దిన దీవెనలతో నింపమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవులను మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శ్రోతలలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేంటి సంరక్షించునుగాక. ఆమేన్.